శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము ఏమనగా, శ్రీకృష్ణుడు పలికెను, ఓ కురుసత్తమా అనగా అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడును పరబ్రహ్మము అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మధ్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. ఈ శ్లోకము యొక్క వివరణ. యజ్ఞశిష్టామృతభుజః అంటే స్నానం చేసి పూజ చేశాక తినేది యజ్ఞశిష్టం అవుతుంది. ఎంత ఆకలి మీద ఉన్నా కూడా అది చటుక్కున తినేయకూడదు, ఏదైనా ప్రార్థన చేయాలి అంటున్నారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అనే శ్లోకమైనా చెప్పాలి. అది తెలియకపోతే కనీసం నారాయణ నారాయణనైనా అనాలి. అప్పుడు తినే ఆహారం యజ్ఞశిష్టం అవుతుంది. ఇది యజ్ఞప్రసాదం, అమృతం కూడా అవుతుంది. సనాతనం బ్రహ్మయాంతి, వారు బ్రహ్మను పొందుతారు, వారు మోక్షాన్ని పొందుతారు. ఎలా పొందుతారు అంటే, మనం ఇంతకుముందు 12 యజ్ఞాలను చూసాము, అందులో ఒకటి జ్ఞానయజ్ఞం కూడా చూసాము. అందువల్ల ఎవరైనా ముందు 11 యజ్ఞాలు పాటిస్తే అవే అతన్ని జ్ఞాన మార్గానికి తీసుకువస్తాయి. దాని ఫలితంగా సనాతన బ్రహ్మను పొందుతాడు. ఆ విధంగా ఈ యజ్ఞాలు చేసేవారిని కృష్ణ పరమాత్మ స్తుతిస్తున్నాడు. వీరిని కర్మయోగులు అంటారు. అయజ్ఞస్య, ఏ యజ్ఞాన్ని చేయని వారు కొందరుంటారు. వారికి మానవ హక్కులంటే ఏమిటో సరిగ్గా తెలియదు. నేనెందుకు శాస్త్రాన్ని పాటించాలి, నేనెందుకు గురువు మాట వినాలి, నేను ఏం చేయాలనుకుంటేనే అది చేసే స్వేచ్ఛ నాకుంది అనుకుంటారు. అలా ఇష్టం వచ్చినట్టు జీవించేవారిని కామచారులు, కామవాదులు, కామభక్షులు అంటారు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి? అయం లోకహన అస్తి, ఇహలోక సుఖాలే దొరకవు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వారి జీవితంలో ముందస్తుగా శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అది మానసిక అలజడికి దారితీస్తుంది. అప్పుడు ఎంత డబ్బు ఉన్నా కూడా వృధా అవుతుంది, సుఖం అనుభవించడం లేడు. కుతః అన్యః, ఇహలోక సుఖాలే పొందలేనప్పుడు ఇంకా స్వర్గలోక సుఖాలను ఎలా పొందగలరు? ఇహలోక సుఖం లేదు, పరలోక సుఖము లేదు, ఇంకా మోక్ష సుఖం గురించి ఖచ్చితంగా మాట్లాడే అవకాశమే లేదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.